పిల్లల ఏకాగ్రత 10 రెట్లు పెంచే రహస్యం మైండ్ఫుల్ పేరెంటింగ్ టిప్స్. మీ పిల్లలు కూడా చదువుకునే సమయంలో దృష్టి మళ్లిపోతుందా? 5 నిమిషాలకే బోర్ అయిపోయి లేచి వెళ్ళిపోతున్నారా? అయితే చింతించకండి. కొన్ని సరళమైన పద్ధతులతో మీ పిల్లల ఏకాగ్రతను 10 రెట్లు పెంచవచ్చు. అది ఇప్పుడు చూద్దాము. మొదటగా పొమోడోరో టెక్నిక్ ప్రయత్నించండి. పొమోడోరో టెక్నిక్ అంటే 25 నిమిషాలు చదవండి, 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. ఇలా చేస్తే పిల్లల మెదడు ఎక్కువ ఫోకస్గా ఉంటుంది. మోటివేషన్ ప్రెషర్. చదువును ఆటలాగా మార్చండి. పేజీ పూర్తయితే స్టార్ ఇవ్వండి, చాప్టర్ పూర్తయితే చిన్న గిఫ్ట్. పిల్లలకి ప్రోత్సాహం అంటే ఫోకస్ ఆటోమేటిక్గా వస్తుంది. హెల్దీ మైండ్, ఫోకస్డ్ మైండ్. ఏకాగ్రతకు నిద్ర చాలా ముఖ్యం. సరైన ఆహారం, క్రమమైన నిద్ర, ప్రశాంత వాతావరణం ఇవి పిల్లల దృష్టిని నిలబెడతాయి. ఫోకస్ ఇస్ నాట్ టాట్, ఇట్ ఈస్ నర్చర్డ్ విత్ లవ్. పిల్లల ఫోకస్ పెరగాలంటే పెద్ద మార్పులు అవసరం లేదు. కొంచెం ప్రేమ, కొంచెం సహనం, కొంచెం పద్ధతి చాలు. మార్పు మీరు కంటితో చూస్తారు. ఇవి 5 సింపుల్ టిప్స్. ఫోకస్ 10 రెట్లు పెరుగుతుందండి. 1. ప్రశాంతమైన వాతావరణం సృష్టించండి. చదివే సమయంలో టీవీ, ఫోన్ దూరంగా పెట్టండి. శాంతమైన చోట కూర్చోనివ్వండి. 2 చిన్న బ్రేక్లు ఇవ్వండి. 20 నిమిషాల చదువు తర్వాత 5 నిమిషాల విరామం ఇవ్వండి. బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది. 3 సరైన ఆహారం, నిద్ర ఇవ్వండి. తగిన నిద్ర, హెల్తీ ఫుడ్ కాన్సంట్రేషన్ని బలపరుస్తాయి. 4 మైండ్ఫుల్ శ్వాస వ్యాయామం చేయించండి. రోజు 3 డీప్ బ్రెత్స్ నేర్పండి. ఇప్పుడు నేను చదువుతున్నాను అని పిల్లలు గుర్తించుకునేలా చేయండి. 5 ప్రశంసించండి, ఒత్తిడి వద్దు. చిన్న విజయాలకైనా అప్రిషియేట్ చేయండి. అది వాళ్ల నమ్మకాన్ని, ఏకాగ్రతను రెండింతలు పెంచుతుంది.